హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ది గ్రేట్ విజనరీ బాబు గారు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే వాళ్ళ ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొన్ని నిజాలు వాస్తవాలు కూటమి సర్కారే బయటపెట్టినట్టయింది. ఎందుకంటే గతంలో ఇదే లోఫర్ పత్రికలు, డాఫర్ పత్రికలు ఆంధ్ర రాష్ట్ర అప్పును వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి సంక్షేమం పేరుతో దోచిపెట్టి రాష్ట్రాన్ని శ్రీలంక, జాంబియా, జింబాబ్వే ఇట్లా చేసిండ్రని చెప్పి రకరకాల కథనాలు పొంగాలుగా వడ్డీవార్చిన వాళ్ళు ఈరోజు ఆ అప్పులకు సంబంధించి ఏం చెప్తున్నారు అన్నది ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. రాష్ట్ర అప్పుల మీద బూతకపు ప్రచారం బట్టబయలు. మొత్తం అంటే సంవత్సరాల వారీగా అకౌంట్స్ 2018-19లో లోన్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ 10,223. ఇవన్నీ చదువుకుంటూ పోతే బాగా టైం లాగింగ్ అనమాట. 2024-25 బిఈ అంటే ఇప్పటి వరకు మొత్తం 5,60,094 కోట్లు రాష్ట్ర అప్పులు. ఇవి డిపాజిట్స్ అండ్ రిజర్వ్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్, స్మాల్ సేవింగ్స్ అంటే రాష్ట్ర బాండ్లు, ఆస్తులు అన్ని తాకట్టు పెట్టి ఆర్బీఐ ద్వారా ఇవన్నీ తీసుకొచ్చినా కూడా మొత్తం అప్పు ఎంత ఈరోజు వరకు అంటే 5,60,094 కోట్లు. సో ఇందులో మళ్ళీ 2018 అంటే 19 వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అప్పు అంటే విభజిత ఆంధ్రప్రదేశ్కు వచ్చిన అప్పుతో కలుపుకుంటే చంద్రబాబు గారు చేసిన నిర్వాహకం కారణంగా 2,75,000 కోట్ల మేర వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగిపోయినప్పటికీ ఉన్న అప్పు అనమాట. అంటే ఇంచుమించు 3 లక్షల కోట్లను కలుపుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో చేసిన అప్పు ఎంత అంటే కేవలం 2,60,000 కోట్లు, ఇంచుమించు అంటే ఒక 3 లక్షల కోట్లు. కానీ ఈ 3 లక్షల కోట్ల అప్పుతో 3 లక్షల కోట్ల డీబీటీ పద్ధతుల ద్వారా ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే 10 ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు, 17 మెడికల్ కాలేజీలు, విద్యా వైద్యంలో సంస్కరణలు, ఇట్లా చెప్పుకుంటే పెద్ద లిస్టే అవుతుంది అనమాట. పైగా 2 ఏళ్ల కరోనా కాలంలో పెద్దగా ఆర్థిక వనరులు లేకుండానే కేంద్ర సహాయంతో అప్పుడున్న మోడీ గవర్నమెంట్తో అంటే ఉన్న ర్యాపో కారణంగా మరి ఏం చేసిండు, ఎట్లా చేసిండు అన్నది ఇక దేవుడికి తెలియాలి, జగన్కే తెలియాలి. సో మొత్తం ఇంత చేసినా కూడా, ఇంత అభివృద్ధిని ఒకవైపు, సంక్షేమాన్ని మరోవైపు పరుగులు పెట్టించినా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు ఎంత అంటే కేవలం 2,60,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్ల మధ్య. ఇంకా దీనికి మన బాబు గారు స్వయంగా అసెంబ్లీలో ఎట్లా మాట్లాడారో ఒకసారి చూడండి. మన స్టేట్కి ఎంత అయిందో ఒకసారి మనం చూస్తే ఇది ఈరోజు అప్పు 2019 మార్చికి 3,75,000 కోట్లు, 12 జూన్ 2024కి 9,74,000 కోట్లు. ఇప్పటికి వచ్చిన లెక్కల ప్రకారం ఈ లెక్కలుగా పెరిగే అవకాశం ఉంటుంది కార్పొరేషన్స్ అన్ని కలిగి. అందుకే అక్కడ చూపించాం. గవర్నమెంట్ 4,38,208 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ 80,914, కార్పొరేషన్ డెట్ 2,48,677 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 36,000 కోట్లు, పవర్ సెక్టర్ 34,207 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అన్ని స్కీమ్స్ అన్ని చూస్తే 1,13,264 కోట్లు. ఆ కాంట్రాక్ట్ కూడా అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఎంప్లాయీస్ 21,920 కోట్లు, నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అని 1196 కోట్లు. అంటే ఇప్పుడు మొత్తంగా మనం చూస్తే 1,13,000 కోట్లు, 22,000 కోట్లు. ఈ రెండు అప్పులకు యాభై బిల్స్ రెడీగా ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలి అర్థం కాదు, మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు. సాక్షాత్తు అసెంబ్లీలోనే రాష్ట్ర అప్పు 9,74,000 కోట్లు, ఇంకా ఎంత ఉందో కరెక్ట్గా లెక్కలు లేదని చెప్పిన ఈ వ్యక్తిని మరి ఏం చేయాలి అంటే ఈ అబద్ధాలకు, ఈ మోడస్ ఆపరాండికి శిక్షలేం లేవా ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగంలో? ఒక ఆయన రాసిండనమాట, గవర్నర్ గారు ఎన్నికల ముందు తర్వాత ఏపీ రాష్ట్రానికి భారీగా 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ప్రచారం చేసింది అబద్ధమని నిన్నటి అసెంబ్లీ సమావేశంతో తెలిపోయింది. ప్రజలను తప్పుదోవ పట్టించిన ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగమైన పార్టీలు, మీడియాపై BNS 111/2 సెక్షన్ పరిధిలో కేసు నమోదు చేయాలని కోరుతున్నా. సో ఒక గవర్నమెంట్ మారాలనుకుంటే ప్రజలు మార్పు కోరుకుంటే తప్ప అయ్యే పని కాదు. కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్ని తీసుకొని రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్లు అని చెప్పి పచ్చపత్రికల్లో డప్పేయించి ఆఖరికి కేంద్ర అంటే బీజేపీతో సన్నిహితంగా ఉండే ఎవరు మన దగ్గుబాటి పురంధరేశ్వరి మేడం కూడా ఒకసారి ఏమో 10 లక్షల కోట్లు అన్నదామే, ఒకసారి ఏమో 12.5 లక్షల కోట్లు. అంటే వితిన్ 4.5 నెలల గ్యాప్లో 2.5 లక్షల కోట్లు అప్పు అవుతుందా? అంటే కేంద్రం అంత గాజులు తోడుకొని కూర్చున్నదా? FRBM అని కానీ, RBI కానీ, ఆర్థిక శాఖ కానీ ఇక జగన్ ఏది అడిగితే అది ఇచ్చేసే ప్రయత్నం చేసిరా? వీళ్ళకు చెప్పుకోవడం చేతగాలే.
ప్రజలకు నిజాలు చెప్పే అంత టైము వీళ్ళు ఇవ్వలే. ఎన్నికలు వచ్చాయి అంటే సరిగ్గా బాబు గారు ఎప్పుడైతే జైలు నుంచి విడుదలయ్యారో ఇక రాష్ట్రం మీద రకరకాల బురద జల్లే కార్యక్రమాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేసిరో ఇక తెలియందా. సో మరి ఈ అప్పు 9,74,000 కోట్ల అప్పు అని స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన బాబు గారు మరి ఈరోజు 2,60,000 కోట్లకు అంటే జగన్ చేసిన అప్పు గురించే మాట్లాడుకుంటే 2,60,000 కోట్లకి మరి జగన్ ఇంతగానో నిందలేసినప్పుడు మరి వీళ్ళకు ఏం శిక్షలు వేయాలి? దీని మీద గత ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి విందాం. శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఫస్ట్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మరో శ్రీలంకగా రాష్ట్రం ఈనాడు పేపర్ ప్రచురణ. శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో చంద్రబాబు నాయుడు గారు ఈనాడు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారు వైసీపీ హయాంలో అప్పుల పిడుగు. నెక్స్ట్ చేతగాకే ఆంధ్రజ్యోతి చేతగాకే అప్పులు విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు. చేతగాకే అప్పులు చంద్రబాబు నాయుడు గారు. అప్పులు అడుక్కోవడానికి ఢిల్లీకి వెళ్ళేది పవన్ కళ్యాణ్ గారు. అప్పులు అడుక్కునేదానికైనా మీరు ఢిల్లీకి వెళ్ళేదని మీరు కూడా పోతున్నట్టున్నారు కదండి ఢిల్లీకి. పురంధేశ్వరి గారు రాష్ట్ర రుణము 11 లక్షల కోట్లు 25/10. సేమ్ మళ్ళీ పురంధేశ్వరి గారు రాష్ట్ర అప్పులు 12,50,000 కోట్లు. ఇది ఎప్పుడు 7 అంటే 5 నెలల్లోనే 1,00,000 పెంచుతారేమా? చూసుకుంటున్నారు లేదా కొద్దిగా మీరు ఏమంటున్నారేమో అనేది. ఎందుకైనా మంచి డౌట్ ఉన్నప్పుడు హాస్పిటల్ బెటర్ ఏదో అనేది. మళ్ళీ ఈ సెటైర్లకు సమాధానం ఏం చెప్తారు సార్? ప్రజలను అంటే వాళ్ళకు తలకాయలో మెదడులో తలకాయ ఉండదు, నోటో నాలుక ఉండదు. అడిగితే మనం కేసులు పెడతాం, బొక్కలు నూకుతాం. కనీసం కొన్ని నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తే సోషల్ మీడియా యాక్టివిస్టులను అందరినీ బొక్కలు నూకి 14 రోజుల రిమాండ్లు, వాళ్ళకు 3rd డిగ్రీ ప్రయోగాలు ఇవన్నీ చేస్తూ ఉంటే ఇక ఎవరు సమాధానం చెప్పాల్సింది? మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే బాబు గారి పాలనలో ఉన్నామా? ఇక ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. ఇన్ని అబద్ధాలు వండి వార్చి మనకుండే గోబెల్స్ పత్రికలు, గోబెల్స్ ఛానళ్లలో డబ్బేయించి ప్రజలను మొత్తంగా టర్న్ చేసిన దానికి మరి మనకేం శిక్షలు వేయాలి కూడా చెప్తే బాగుంటుంది కదా ఈ కూటమి సర్కారు. నిన్న మీరు పెట్టిన బడ్జెట్ ప్రతుల్లో వచ్చిన లెక్కలే ఇవన్నీ. ఆఖరికి మన కులపత్రికలో కూడా రాసింది ఇదే. రాష్ట్ర ఖాతాలోనే అమరావతి అప్పు, రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఏడీబీ ఇస్తున్న అప్పును రాష్ట్ర బడ్జెట్లో అప్పుల ఖాతాలోకి చూపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అమరావతికి అప్పు కింద 3,000 కోట్లను అంచనా వేశారు. కేంద్రం నుంచి వచ్చే రుణాలు 18,249 కోట్లు చూపించారు. ఇందులో 3,000 కోట్లు అమరావతికి వచ్చే అప్పు, మిగిలినవి రహదారులు, విద్యారంగానికి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఇచ్చే దీర్ఘకాలిక లోన్లు ఉన్నాయి. అప్పుల అసలు కోసం 24,498 కోట్లు, వాటి వడ్డీల కోసం 28,754 కోట్లు చెల్లించాలని పేర్కొన్నది. పబ్లిక్ డెట్ 5,60,094 కోట్లు అని మన కులపత్రిక రాసిన లెక్క ఇది జిఎస్డిపిలో 34.14%. కార్పొరేషన్ల అప్పుల వివరాలు, వాటి వడ్డీల చెల్లింపుల వివరాలు బడ్జెట్లో చెప్పలేదు. 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రభుత్వం గ్యారంటీగా ఇచ్చిన అప్పులు 1,54,797 కోట్లు. ఇందులో విద్యుత్ రంగానికి సంబంధించినవి 48,638 కోట్లు కాగా మిగిలిన రంగాలు తెచ్చుకున్న గ్యారంటీ అప్పులు 106,158 కోట్లు. మరి ఈ రంగాలే రాశారు కదా, మరి వీళ్ళు గతంలో రాసిన కథనాలకి ఏం చేయాలి? 14 లక్షల కోట్లని మన పత్రికలలో వచ్చేసినాం కదా, మరి దానికి శిక్షలు ఏం చేయాలి? ఉండాలి కదా దేనికైనా అథెంటికేషన్. పాత్రికేయ విలువలను పాతరేసి మన ఇష్టానుసారంగా రాతలు రాసిన దానికి ఇప్పుడు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంది? ఈరోజు కూడా చూడండి, బాబు గారి బడ్జెట్ను పునర్నిర్మాణానికి పునాది అంట. ఈ కథనాన్ని ఎక్కడో లోపల పేజీలో రాసుకొచ్చారు. అంటే ఇది పెద్దగా నోటీస్ కాదు, జనాల దృష్టికి పోదు. ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద అక్షరాలతో పునర్నిర్మాణానికి పునాది 2,94,427 కోట్లతో రాష్ట్ర బడ్జెట్. ఆస్తుల సృష్టికి 32,712 కోట్లు. సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం, స్వయం ఉపాధికి ఊతం, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీబాబుకు కేటాయింపులు, రాజధానికి 3,445 కోట్లు, పోలవరానికి 5,445 కోట్లు, అభివృద్ధి సంక్షేమాల కలబోతగా బడ్జెట్ రూపకల్పన. శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఇక్కడ కూడా ఏం రాస్తారు చూడండి, వైకాపా ప్రభుత్వం నిర్వాహకం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచుకు చేరింది. 5,60,000 కోట్లకే పతనం అంచుకు చేరింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రగతి, పునర్నిర్మాణానికి ఈ బడ్జెట్ తొలిమెట్టు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, విద్య, జ్ఞానం, నైపుణ్యం, సంపద కలగాలనే కలల సాకారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పయ్యావుల గారి సందేశం.
ఇక్కడ చూడండి ఎట్లా ఆచులేసారు. రైతులకు ఆసరా అన్నదాత సుఖీబాబుకు 1000 కోట్లు. మరి రైతులకు ఇస్తున్న 20,000 రైతు భరోసా సంగతి ఏంటి సార్? ఈ 1000 కోట్లతోనే వచ్చేస్తుందా? సో ఒక గ్యారంటీ అవుట్. పంటల బీమాకు 1023 కోట్లు. అసలు అదో పెద్ద దోపిడీ స్కామ్ అన్నారు కదా. మరి దానికోసం ఈ బీమా కోసం ఎక్స్టెన్షన్ కోసం మళ్ళీ ఇవన్నీ కేటాయించినట్టు. తర్వాత పేద పిల్లల చదువులకు ఊతం. తల్లికి వందనం పథకానికి 6,487 కోట్లు. పాఠశాల విద్యకు 29,909 కోట్లు. ఘనంగా లెక్కలు ప్రకటించారు. కానీ ఇందులో ఖర్చు పెట్టేది ఎంత? ఎందుకంటే బడ్జెట్లో నరం లేని నాలిక, మెదడు లేని తలకాయ ఎన్నైనా మాట్లాడుతుంది. కానీ ఖర్చు విషయానికి వచ్చేసరికి చాలా కథలు ఉంటాయి అన్నమాట. ఇంత పెద్ద పెద్ద అక్షరాలతో రాసిరు కదా. ఈరోజు విద్యను వైద్య రంగాన్ని ఎట్లా పండబెట్టినరు చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పటికీ తల్లి వందనం లేదు, గోరుముద్ద లేదు, మధ్యాహ్న భోజనం పోషకాహారాలు విలువలతో కూడిన పోషకాహారం లేదు. అసలు డ్రాప్ అవుట్సే 2 లక్షలకు పైగా పెరిగినాయి. కానీ దానికి ఈ సర్కారు చేసింది ఏందో ఇప్పటిదాకా తెలియదు. 5 నెలలైంది ఇప్పటికి. ఈ సంవత్సరం విద్యారంగం పూర్తిగా శాంతం నాకిపోయింది. అతివకు అండ మహిళల ఆర్థిక సహకారంగం 3,341 కోట్లు. డ్వాక్రా సున్నా వడ్డీ పథకానికి 1,250 కోట్లు. సో మహిళలకు ఇస్తానన్న అంటే 19 ఏళ్ళు 18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళకు నెలకు 1,500 చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. ఈ మొత్తం ఈ 18,000 రూపాయలను ఈ 3,341 కోట్ల రూపాయలతో సర్దుతారనమాట. సో ఇట్లా 6 గ్యారంటీలకు మొత్తానికి పంగనామాలు పెట్టి అరకొర నిధులతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటున్నారు. మరి ఏం చేస్తారన్నది చూద్దాం. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక విధ్వంసానికి, అప్పుల రాష్ట్రానికి వీళ్ళు చూపించే దిక్సూచి ఇదనమాట. ఇక మరో డెకాయిడ్ పత్రిక సంక్షేమం అభివృద్ధి. రాష్ట్ర బడ్జెట్లో సమతుల్యత. సూపర్ 6 అమలుకు నిధులు. కేశవ్ పద్దు 2,94,427 కోట్లు. అసాధారణ ఆలస్యంతో పూర్తి స్థాయి బడ్జెట్. అసాధారణ ఆలస్యంతో అంట 2,94 లక్షల కోట్లతో పయ్యావుల పద్దు. ఆదాయం 2,01,00,000 కోట్లుగా అంచనా. అప్పులు 93,253 కోట్లు తేవాల్సిందే. 30,000 కోట్ల గ్రాంట్ వస్తుందని లెక్కలు. బడ్జెట్లో ఆచితూచి అంకెల కూర్పు. ఆదాయం ఆధారంగా పరిమాణం కుదింపు. ఆర్థిక పునరుజ్జీవమే మా లక్ష్యం. వైసీపీ పాలనలో పతనం అంచులోకి రాష్ట్రం. వనరుల దోపిడీ, నిధుల దుర్వినియోగంతో అధోగతి. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల. మొత్తం బడ్జెట్ 2,94,000 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,34,000 కోట్లు. మూలధన వ్యయం 32,712 కోట్లు. ద్రవ్యలోటు 68,743 కోట్లు. జిఎస్డిపిలో రెవెన్యూ లోటు 4.19%. జిఎస్డిపిలో ద్రవ్యలోటు 2.12%. ఇక్కడ ఎక్కడ కూడా వీడు చాలా పాలిష్డ్గా రాసింది చూడండి. అప్పుల గురించి ప్రస్తావనే లేదు. ఇట్లా రాసుకుంటూ ఉంటాం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే 2022-23 నాటికి ఉన్నప్పుడు మొత్తం ఎంటైర్ బడ్జెట్లో 20% వరకు ఉన్న అంటే అప్పుల విలువ 16% తగ్గించగలిగింది. అంటే ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి చేసినా కూడా అప్పులలో, గ్రాంట్లలో ఎంతో కొంత సర్దుబాటు చేసి అప్పులను తీర్చే కార్యక్రమం విజయవంతంగా చేసిండు అనమాట. అందుకే ఈ గ్రోత్ రేట్ కనిపించింది. పైగా అభివృద్ధి చాలా వరకు పెరిగింది. అభివృద్ధి సూచికలు అంటారు కదా, అవి చాలా వరకు పెరిగింది. అది ఇంకొక స్టోరీలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంకా మన బాబు గారి హయాంలో ఇక ఈ అప్పులన్నీ తెచ్చేవన్నీ, వాటిలో అమరావతికి డైవర్షన్లన్నీ, అమరావతి కట్టాలంటే ఇప్పటికే చూస్తున్నారు కదా. అమరావతి ఊపిరి పీల్చుకో. అమరావతి నిర్మాణం అంచనా వ్యయం 50,000 కోట్లు. ప్రతిపాదిత వ్యయం అది. ప్రపంచ బ్యాంకు ఏడీబీ బ్యాంకు అప్పులు 15,000 కోట్లు. హడ్కో అప్పులు 12,000 కోట్లు. ఇతర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అప్పుల బాండ్లు 23,000 కోట్లు. మొత్తం కలిపితే 1,00,000 కోట్లు అనమాట. ఈ 1,00,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి తెస్తారు? వీళ్ళ జేబులకించో, లేదంటే మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మందు అమ్మి ఇవన్నీ చేసినాం కదా, దానిలోకి వెళ్ళి తెచ్చిస్తారా జేబులకి వెళ్ళి అంటే అదేం లేదు. మళ్ళీ ప్రజల నుంచి ముక్కుపిండే ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టాలి. సో విద్య కోసం కేటాయించే ఈ అత్యధిక మొత్తం ఏదైతే ఉందో 29,909 కోట్లు, దీనిలో నుంచి నొక్కడం, వైద్యానికి కేటాయించిన దాంట్లో నొక్కడం, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ మనకు తెలిసే వరకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది అనమాట. సో ఇది బడ్జెట్ కామం ఇష్యూ. ఏమంటారు, ఆ మ్యాజిక్ మాయా మశ్చింద్ర వీటి గురించి ఒక సంవత్సరం అయితే కానీ క్లారిటీ రాదనమాట. ఎందుకంటే ఈ పునర్నిర్మాణానికి పునాది అన్నారు కదా, అసలు ఎక్కడ పునాదులు వేస్తారు? ఓన్లీ అమరావతిలోనే లేపుతారా?
విశాఖ మొత్తం క్లీన్ స్వీప్ చేసింది కదా గ్రేటర్ విశాఖకు. ఎన్నో చేస్తామని చెప్పి అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిండు, ఇటు బాబు గారు కూడా చెప్పిండ్రు. కానీ పైసా కేటాయించలేదంట అక్కడ విశాఖకు. ఇట్లాంటి విచిత్రాలు ఇంకెన్నో ఉన్నాయి. పూర్తి స్థాయి బడ్జెట్ చదివిన తర్వాత రేపు మన కూటమి ఎమ్మెల్యేలు, ఎందుకంటే మొత్తం సభ మొత్తం మనమే కదా, 164 మంది సభ్యులు ఉన్నాం, మనమే క్వశ్చన్స్ వేసుకోవాలి, మనమే ఆన్సర్ చెప్పుకోవాలి. వాటిని ప్రజలు వింటూ శ్రద్ధగా అంకెలతోనే కడుపు నింపుకోవాలన్నమాట. ఇది జరగబోయే తతంగం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.